వెల్కమ్ టు పుడమి టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్ల ప్రమాణ స్వీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రోడ్డెక్కి ఆందోళనకు దిగిన కార్మికులు. జోహరాపురంలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఉన్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ఎంపీల ఆత్మీయ సమావేశంలో సందడి. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజంజాహి మిల్లు కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని రోడ్డెక్కి ఆందోళనకు దిగిన కార్మికులు. వరంగల్ నగరంలోని వెంకటరామల జంక్షన్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజంజాహి మిల్లు కార్మికులకు ఇస్తామన్న 200 గజాల నివాస స్థలంను వెంటనే ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో అధికారంలోకి వచ్చాక కార్మికులకు నివాస స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని, అది ఇప్పటికీ నెరవేర్చలేదని, కార్మికులు 20 సంవత్సరాల నుండి పోరాటం చేస్తుంటే 2021లో సుప్రీంకోర్టు కార్మికులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం లేదని, వెంటనే కార్మికులకు 200 గజాల నివాస స్థలం కేటాయించి రిజిస్ట్రేషన్ చేయాలని యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రోడ్డుకి ఎక్కడం జరిగింది. 318 కార్మికులకు 200 గజాల చొప్పున మన సీఎం గారు అప్పుడు క్యాన్వాసింగ్ ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అమలు దయచేసి మేము దండం పెట్టి అడుగుతున్నాం, మాకు న్యాయం చేయండి. 300 కార్మికులకు ఆడ జాగా కేటాయించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మాకు ఇక్కడ గత 74 సంవత్సరాలుగా ఉన్న యూనియన్ ఆఫీసులో కొబ్బరికాయ కొట్టి కూలగొట్టడం జరిగింది. దయచేసి మరి ఆయన వ్యక్తి కూలగొట్టిన వ్యక్తి, దానికి సహకరించిన వ్యక్తి మరి ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఏదైతే ఒక నెలలో మేము అదే స్థలంలో వాళ్ళకు అదే స్థలంలో మన కంపెనీ వాళ్ళన్నా పర్సనల్ కట్టిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు దానికి నోచుకోలేదు. దయచేసి అది కూడా కార్యక్రమం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. 2021 సుప్రీంకోర్టు గైడెన్స్ ఆర్డర్ పాస్ చేసింది. ఏదైతే 134 మిల్లు కార్మికులు 134 మందికి ఏ విధంగా అయితే ఇచ్చిల్లో 318 మందికి కూడా మిల్లు స్థలంలోనే వాళ్ళకి జాగా ఇవ్వాలని ఇచ్చిళ్ళు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. దాన్ని అప్పుడున్న గవర్నమెంట్ బేఖాతరు చేసి ఆర్డర్ క్యాన్సిల్ చేసింది. మీ పేరు? నా పేరు సందీప్ అండి. నా పేరు శ్రీనివాస్. నా పేరు. ఈ పోరాటం నడవబట్టి 24 సంవత్సరాలు. 2021లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పును ఏ అమలు చేస్తలేదు. వెంటనే అమలు చేయాలనేది కూడా మేము విజ్ఞాపిస్తున్నాం. రేవంత్ రెడ్డి ఇక్కడ బీసీసీ సెక్షన్ ఉన్నప్పుడు మీటింగ్ పెట్టిన సమయంలో వచ్చి వస్తే తప్పకుండా వెంటనే సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసి ఈ కార్మికులకు న్యాయం చేస్తామనేది సుప్రీంకోర్టు తీర్పు
కొత్తగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి, ప్రతి కార్మికుడికి 200 గజాలు ఇవ్వాలి అని అది దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అమలు దాన్ని కనుక అతను అమలు చేయకపోతే భవిష్యత్తులో వరంగల్ జిల్లాలో కాకుండా రాష్ట్రంలో ఇవాళ విశాఖపట్నం పోరాటం 24 సంవత్సరాలు పోరాటం ఈ తెలంగాణలో ఇంతకంటే పోరాటం దగ్గర లేదు. ఇది పెద్ద పోరాటము. ఇక్కడ కానీ అందరూ గుర్తించాలి. 2.5 సంవత్సరాలు టైం ఇచ్చాము ఈ ప్రభుత్వానికి. 2.5 సంవత్సరాల్లో కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. ఈ మా ఫైలు కూడా మంత్రి దగ్గర ఉంది, దాన్ని వెంటనే అమలు చేయాలనేది మీరు దృష్టికి తీసుకొస్తాను. ఆఫీసు విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఆఫీసు విషయంలో కూలగొట్టిన వెంటనే మురళి గారు వచ్చి మనం ఏం చెప్పలేదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పానంటే నేను అదే స్థలంలో నెలలో ఆఫీసు కానీ ఏది కోరుకుంటే ఆ కోరుకున్న ప్రకారం నేను కట్టిస్తా అనేది హామీ ఇచ్చిండు. ఇప్పటి వరకు అడ్రస్ లేడు. ఓం నమ శివాయకు భయపడుతున్నాడా అనేది మాకు అనుమానం వస్తుంది. కొండ మురళి తలుచుకుంటే ఓం నమ శివాయ అంతా ఒక మినిస్టర్ భార్య ఒక్కరోజు కార్మికుల కోసం ఓం నమ పిలిపించి వాళ్ళ సమస్య పరిష్కారం చేసి వాళ్ళ కూలగొట్టిన ఆలములనే కట్టి అయిపోతుంది. ఇప్పటికైనా కొండ మురళి గారు కొండ దంపతులు మినిస్టర్ కానీ స్పందించి వెంటనే దాన్ని అమలు చేయడం కోసం. రంజాన్ పండుగ సందర్భంగా కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ వార్డు జోహరాపురంలో టీడీపీ సీనియర్ నాయకులు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి రంజాన్ తోఫా కానుకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు షబ్బేర్టో, మహమ్మద్ గౌస్ అస్లం బాషా, రఫీక్లత్ ఆధ్వర్యంలో మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. क्या बन गया सामने फोटो కానీ మళ్ళీ అట్లా తీసుకుంటూ దాదాపు ఈరోజు 5 కేజీల బియ్యము, చక్కెర, నూనె, ఏమి వంటకు కావాల్సినటువంటి సామాగ్రి, చీర పేదవాళ్ళకు చేరినటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తికి భగవంతుడి కృప వాళ్ళ కుటుంబానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీపాలు, వేట్లపాలెంలో బాణసంచా ఘటనలు ఎంతో బాధాకరమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నీరు కలుషితం కావడం, పాలు కల్తీ అవ్వడం వంటి ఘటనలు జరుగుతుంటే సంబంధిత శాఖలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు కనీసం 8 రోజుల క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాలని సీఎం సూచించారు. మనకు వాస్తవాలు తెలియవు. ఈరోజు కేస్ స్టడీ మీ అందరికీ. శ్రీకాకుళం డయేరియా, రాజమండ్రి కల్తీపాలు, వేట్లపాళెం కాకినాడ జిల్లాలో బాణసంచా సంఘటనలు. ఈ 3 సంఘటనలు నేను చూసిన తర్వాత చాలా బాధేస్తుంది. సమ్వేర్ వీఆర్ మిస్సింగ్, వీ కెనాట్ మిస్ ఇట్. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఫ్రీగా ఉన్నామంటే ఉదాసీనత వల్ల అడ్మినిస్ట్రేషన్ కింది వాళ్ళు కొంతమంది స్వార్థపరులు వచ్చి ఇవన్నీ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు వాటర్ కంటామినేషన్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ? 3 ఫుడ్ అడల్టరేషన్,
వాట్ సేఫ్టీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్. మూడోది, ఈ బాణసంచాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్. ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. I want to be very clear. We'll redefine all these things. It cannot happen. Anybody will commit failure unte concerned officers పైన, ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే వాళ్ళపైన కూడా కఠినంగా యాక్షన్లు తీసుకుంటే తప్ప ఏ కొద్ది మంది స్వార్థం కోసం సమాజంలో ఇలాంటి జరగడానికి వీలు లేదు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ కలెక్టర్స్ మినిమం 8 days in a month you must be in field. దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ ఏ గ్రిప్. ఇప్పుడు నవేడేస్ మీ కంప్యూటర్ ఇప్పుడు పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీకు సేమ్ థింగ్. 8 days ఫీల్డ్ లో ఉండాలి, ప్రజల్ని ప్రిపేర్ చేయాలి, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మూట్రాజ్పల్లి రోడ్డులో సాయిబాబా దేవస్థానం పక్కన ఓపెన్ జిమ్ లో పరికరాలు పనిచేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నల్ల రవీందర్, ముచ్చపతి నరేష్, నర్సాగౌడ్, యాదగిరి, చోటె చౌవల్, పింటూ, పాలు, ప్రేమదాస్, డబుల్ చౌబే వారు మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో పేద ప్రజల కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం అన్నారు. మైనర్ రిపేర్లు ఉన్నా మేమే చూసుకున్నామని తెలియజేశారు. అధికారుల దృష్టికి, కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా పేద ప్రజల కోసం పరికరాలను బాగు చేపించాలని, పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. इसको रिपेयर होने के बाद फिर टूट गया, वापस कोई इसको ले जाके बेच डाला. अब इसमें कुछ है ही नहीं, निकाल के बाहर फेंका हुआ था. इसको हम लोगों ने डाला, एक्सरसाइज कर रहे, टेम्पोररी काम चला रहे, कोई काम का नहीं है ये. इससे अच्छा था केसीआर गवर्नमेंट अपने से करा के इसको हम लोगों ने डाला, रिपेयर करा. ये ऐसे भी दिख रहा है आपको. और ये कुछ दिन वहाँ पर रहा, बाकी इसके में कोई बेच दिया इसको, ले जा. पूरा जाम है, నమస్కారం. ఇది గజ్వేల్లో ఉన్నటువంటి సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఓపెన్ జిమ్ అండి. గతంలో ఇది అన్ని పరికరాలు అందుబాటులో ఉండి మంచిగా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే రెగ్యులర్గా దీన్ని చాలామంది ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, దిగువ మధ్యతరగతి ప్రజలు దీన్ని చాలా బాగా వాడుతూ ఉంటారు. కాకపోతే ఏమైందంటే ఈ రెగ్యులర్గా వాడకం వల్ల కొన్ని పరికరాలు ఖరాబ్ అయిపోయినాయి. రెగ్యులర్గా ఇప్పుడు అదొకటి అక్కడొకటి అవి పనికి రాకుండా అయిపోయినాయి. వాటిని కొంచెం ప్రభుత్వాధికారులు పట్టించుకొని దీన్ని కొంచెం మంచిగా చేస్తే ప్రజలందరూ ఉపయోగించుకుంటారు. కాబట్టి ప్రభుత్వాధికారులు దీన్ని పట్టించుకొని కొంచెం దీనిపైన దృష్టి సారించాలని కోరుచున్నాం. థ్యాంక్ యూ. ఈ ముట్రాజ్పల్లి రోడ్లోని ఇప్పుడు మన హౌసింగ్ బోర్డు దగ్గర ఈ మనం చేసే ఓపెన్ జిమ్ మొత్తం పరికరాలన్నీ మొత్తం మొత్తం ఖరాబ్ అయినాయి. మొత్తం మనం వ్యాయామం చేసుకోనికి మొత్తం ఇబ్బంది పడుతుంది. జనం ఏంటంటే వచ్చి చూసి చాలా ఇబ్బంది పడుకొని మొత్తం ఇక్కడ చేయలేమని చెప్పి వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దయచేసి ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ కానీ, మున్సిపల్ చైర్మన్ కానీ ఈ యొక్క పరికరాలని బాగు చేసి ప్రజలకు మంచి చేయాలి, మేలు చేయాలని మా యొక్క విజ్ఞప్తి. ఏంటంటే ఇప్పుడు జనం ఏంటంటే పొద్దున లేచి ఏంటంటే మార్నింగ్ వాకింగ్ ప్లస్ ఈ జిమ్ చేస్తే కొద్దిగా ఏంటంటే బాడీ రిలాక్స్ అవుతుంది గురించి ఈ యొక్క పరికరాలు నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వం మంచిగా చేసింది. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఈ పరికరాలను పట్టించుకోవడం లేదు. కాబట్టి మాకు తగిన ఏంటంటే ఈ యొక్క పరికరాలు బాగు చేయగలరని మా యొక్క విజ్ఞప్తి. ये पहले पूरा अच्छा था, अच्छा चल रहा था. एक पूरा ख़राब हो गया था, फिर एक बार हम लोगों ने बनाया था. उसके बाद फिर अभी भी ख़राब हो गया है. जब तक केसीआर थे अच्छा चल रहा था. अभी कोई देखने वाला नहीं है इधर. मिडिल क्लास के आदमी आते हैं इधर करते हैं. इसको एक बार कराना ज़रूरी है. हम भी रिपेयर किया है एक बार. अपने प्राइवेट जॉब करते हैं, आकर के एक बार अपने से सामान खरीद के बैरिंग वगैरह डाले, अच्छा चला, फिर ख़राब हो गया. अब फिर ख़राब हो गया है. इसको अच्छा करने के लिए कोई बोले. केसीआर गवर्नमेंट में, अभी कांग्रेस गवर्नमेंट में कुछ अच्छा नहीं है. पहले हम लोग इसको एक बार अपने आप ला के रिपेयर करें. रिपेयर करने के बाद कुछ दिन तो अच्छा चला, अभी टूट के कोई इधर पड़ा कोई उधर पड़ा. हम लोग आ रहे हैं, न मैट है न कुछ है, कोई व्यवस्था नहीं है. परेशानी हो रही है यहाँ आने वाले आम जनता को. इसलिए इसको सही कराया जाए, अच्छा कराया जाए, ताकि हम लोग को असुविधा ना हो.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కల్లూరు అర్బన్ 29వ వార్డు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం దగ్గర ఘనంగా వేడుకలు నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. అనంతరం పారిశుద్ధ కార్మికులకు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి చీరలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జోహార్ వైఎస్ఆర్. శ్రీ కాటసాని రామజోసారి రెడ్డి గారికి మాదమ్మ ఎం పద్మావతి, మాదమ్మ పద్మావతి, కృష్ణవేణి అంజనమ్మ, కృష్ణవేణి, బి వరలక్ష్మి, పి సుజాత, దినోత్సవంగా కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. మా నాయకులు గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, కాటసాని రాంభూపాల్రెడ్డి గారి నాయకత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై కాటసాని, జై కాటసాని. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. సినిమా డైలాగులు మాత్రమేనా, చర్యలు ఉండవా చంద్రబాబు అని విమర్శించారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, నసీర్, కోనేటి ఆదిమూలం వ్యవహారాలపై కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు కనీసం వారి పీఏలపై కూడా చర్యలు తీసుకోలేకపోతున్నారని జగన్ విమర్శించారు. అది వేరే విషయం. బట్ చాలా అంటే వీళ్ళు ఇది చాలా అన్యాయస్తులు. వీళ్ళు ఇంత అన్యాయంగా ఎవరు పుట్టరు. నిజంగా గొప్ప సంగతి వీళ్ళ కథ. మహిళల జోలికి వస్తే ఈ మనుషులు ఏమంటాడు, మాటలు మాత్రం. మహిళల జోలికి వస్తే తాట తీస్తానంటాడు. ఈ మధ్యకాలంలో ఆయన స్టేట్మెంట్లు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుందని చంద్రబాబు నాయుడు గారు డైలాగుల మీద డైలాగులు ఈ మధ్యకాలంలో మనం అంతా చూసే ఉంటాం. ఈయన సినిమా డైలాగులు కాదు, ఆయన చంద్రబాబు డైలాగులు. ఈయన మహిళలపై దారుణాలకు పాల్పడ్డ తన పార్టీకి చెందిన వారిపై ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ఎంతమందిపై నువ్వు చర్యలు తీసుకున్నావు చంద్రబాబు అని. ఇంత డైలాగులు కొడతా ఉన్నావు. మహిళల జోలికి వస్తే తాట తీస్తానన్నావు. మహిళల జోలికి వస్తే అదే ఆఖరి రోజు అవుతుంది అని అన్నావు. డైలాగుల మీద డైలాగులు కొడతా ఉన్నావు. మరి చంద్రబాబు నాయుడు గారు నిన్నే అడుగుతా ఉన్నా, మహిళలపై దారుణాలకు పాల్పడ్డ మీ పార్టీకి చెందిన వారిపై ఎంతమంది మీద నువ్వు చర్యలు తీసుకున్నావు? రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే, రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై అత్యాచారం చేశారని, ఆపై మోసం చేశారని బాధితురాలు నేరుగా ముఖ్యమంత్రికి, పోలీసులకు స్వయంగా ఫిర్యాదు చేసింది. చంద్రబాబు ఏం చర్యలు తీసుకున్నావు అని అడుగుతా ఉన్నా.
కేజీబీవి మహిళా ప్రిన్సిపల్ మీద వేధింపులకు పాల్పడ్డ ఆముదాల వలస టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నామని అడుగుతా ఉన్నాం. మహిళలతో అశ్లీలంగా వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మీద అయ్యా చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నామని అడుగుతా ఉన్నా. టీడీపీకి చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఒక మహిళ మీద దారుణమైన లైంగిక దాడికి పాల్పడితే ఈ చంద్రబాబు గారు ఏం చర్యలు తీసుకున్నారో అని అడుగుతా ఉన్నా. మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మహిళా ఉద్యోగి మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డ మంత్రి సంధ్యారాణి పిఏ ఎమ్మెల్యేలు ఈ లీడర్ల కథ దేవుడు కనీసం పిఏల మీద కూడా యాక్షన్ తీసుకోలేకున్నాడు. అలా పిఏ సంధ్యారాణి పిఏ మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చర్యలు తీసుకున్నారని అడుగుతా ఉన్నా. పైగా బాధితురాల మీద కూడా తప్పుడు కేసు ఉల్టా కేసు పెట్టినారు బాధితురాల మీదనే. అంతెందుకు ప్రస్తుత టీడీపీ చైర్మన్ ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ ఫోటోలతోనూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. సరే, వాళ్ళంతా పొలిటీషియన్స్లే, పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది. చివరికి చంద్రబాబు నాయుడుకి నిజంగా భయము లేదు, భక్తి లేదు, ఆలయ నిర్వహణలో శ్రద్ధ అంతకన్నా లేదు. నిన్ననే కదిరిలో జరిగిన రథోత్సవంలో రథం కింద పడి 6 భక్తులు గాయపడ్డారు. పవిత్రమైన రథోత్సవం నిర్వహణలోనూ భక్తులకు రక్షణ కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైంది. వైకుంఠ ఏకాదశి సందర్భంలో తిరుమలలో పార్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె, తిప్పాయిపల్లె మరియు శకునాల గ్రామాల పరిధిలో ఉన్న రిలయన్స్ ఓవరేషన్ కోలా కంపెనీని సందర్శించిన కాటసాని రాంభూపాల్. కంపెనీ వారితో మాట్లాడుతూ స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి, పరిశ్రమల ద్వారా ప్రాంతీయ యువతకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకోవాలని, స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కంపెనీ అధికారులకు సూచించారు. అలాగే కంపెనీ అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక ప్రజలకు కలిగే ప్రయోజనాల గురించి కంపెనీ వారితో చర్చించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్. ఈ కార్యక్రమంలో ఓర్వకల్లు మండల మరియు గ్రామ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కుంభమేళాతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన మోనాలిసా ప్రేమ వివాహం చేసుకున్నారు. తన ప్రియుడు ఫార్మన్ ఖాన్తో కలిసి కేరళలోని తిరువనంతపురం తంపన్నూరు పోలీస్ స్టేషన్కు వెళ్లి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. తమ ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించడం లేదని వారు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మోనాలిసా తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడారు. అనంతరం మోనాలిసా తన ప్రియుడు ఫార్మన్ ఖాన్తో కలిసి వెళ్లి గుడిలో వివాహం చేసుకున్నారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన వీరిద్దరూ గత ఏడాది నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.